హాయ్ అండి. క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చికెన్ ఫ్రై కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కదండి, ఇందులోకి వచ్చేసి చెక్క, లవంగ, ఇలాచి, చిన్న స్టార్ పువ్వు వేసుకోవాలండి. ఇవి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇందులోకి వచ్చేసి కరివేపాకు. ఫ్రైలోకి చాలా ఫ్లేవర్గా ఉంటుంది కదండి, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ సాల్ట్ వేసి నానపెట్టుకున్నానండి. ఆ చికెన్ ఇందులో వేసిద్దాం. సాల్ట్ వేసుకోవడం వల్ల చికెన్ సాఫ్ట్ అయిపోద్దండి. ఇది శుభ్రంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద మగ్గించుకుందామండి. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకుందామండి. ఆల్రెడీ నేను చికెన్లో ఉప్పు వేసి పెట్టుకున్నాను కాబట్టి కొద్దిగా ఉప్పు వేస్తానండి. చూసుకొని వేసుకోవచ్చు. అలాగే పసుపు, ఇది కలుపుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చింది కదండి. ఇందులోకి వచ్చేసి కారం, మీరు ఎంత తింటారో అంత రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూను గరం మసాలా. ఇవన్నీ వేసి కలుపుకుందామండి. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇందులోకి వచ్చేసి కరివేపాకు, ఫ్లేవర్ బాగుంటుందండి, వేసుకోండి. కొత్తిమీర ఇవి వేసుకొని కలుపుకుందామండి. మీకు డ్రై అయిపోకుండా జ్యూసీగా రైస్లోకి
రసంలోకి సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అండి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.